వెల్కమ్ టు ఆహా రెసిపీస్లో మనం ఈరోజు ఆనియన్ పకోడీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు ఆనియన్, శనగపిండి, బియ్యపిండి, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. తర్వాత ఈ ఆనియన్స్ని విడివిడిగా చేసుకోవాలి. తర్వాత ఇందులో కట్ చేసుకున్న కరివేపాకును వేసుకోవాలి. తర్వాత ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆనియన్స్ని గట్టిగా నలుపుతూ కలుపుకోవాలి. తర్వాత ఇందులో 1/2 కప్ బియ్యం పిండిని, 1 కప్ శనగపిండిని వేసి గట్టిగా నలుపుతూ కలుపుకోవాలి. ఇందులో ఆనియన్స్ నుండి వచ్చే వాటరే సరిపోతుంది. లేకపోతే 1 or 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని ఈ విధంగా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో పకోడీలను చేతి వేళ్ళతో స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. పకోడీలను 2 సైడ్లు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. పకోడీలు వేగాయి, వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా పకోడీలా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. పకోడీలు రెడీ అయ్యాయి. వీటిని వేయించిన కరివేపాకుతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.